బీఆర్ఎస్ బీజేపీ కలిసి కాంగ్రెస్ ను ఓడించేందుకు కుట్ర చేస్తున్నాయని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రంగారెడ్డి జిల్లాలో నీటి సమస్యకు కేసీఆర్ కారణమన్నారు. రాయలసీమను రతనాలసీమ చేస్తామన్న కేసీఆర్ కు రంగారెడ్డికి గోదావరి నీళ్లివ్వాలన్న ఆలోచన ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఆయన చరిత్రనంట నేను మొత్తం రూపుమాపే ప్రయత్నం చేస్తుండంట. హరీష్ రావు గారు మీ మామ దొంగ పాస్పోర్ట్ల చరిత్ర నేను తూడిపినా పోతదా? మీ చరిత్ర దొంగ పాస్పోర్ట్లు, మీ చరిత్ర దొంగ నోట్లు, మీ చరిత్ర దళితులను దగా చేసిన చరిత్ర, మీ చరిత్ర తెలంగాణ ఉద్యమకారులను దోకా చేసిన చరిత్ర, మీ చరిత్ర నేను చెరపదలుచుకున్నా చెరిగేదేనా అని నేను అడుగుతున్నా హరీష్ రావు గారిని. ఈనాడు గోదావరి జలాలలో 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తుంటే కళ్ళు అప్పగించి సూచనవు కానీ 3000 టీఎంసీలలో ఒక 300 టీఎంసీలు మా రంగారెడ్డి జిల్లాకే ఇస్తే 30 లక్షల ఎకరాలకి ఈనాడు తాగునీరు వచ్చి ఉండేది కదా. ఏం పాపం చేసిన మా రంగారెడ్డి జిల్లా వాళ్ళని నేను అడుగుతున్నా. ఇవాళ తాగునీరు సాగునీరుకు అల్లాడుతున్నాయంటే 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు మాకు చేసిన ద్రోహం కాదా అని నేను ఈ వేదిక మీద నుంచి సూటిగా వారిని అడుగుతున్నా. ఇవాళ అప్పుడే దిగిపో అంటారు. 5 ఏళ్ళ కోసం ఎన్నికైనా మరో 5 ఏళ్ళు గెలుస్తాం. ఈ రోజు నుంచి రాసి పెట్టుకో చంద్రశేఖర్ రావు, కల్వకుంట్ల కిషన్ రావు గారు రాసి పెట్టుకో బీజేపీ నాయకుడా, రాబోయే 8 సంవత్సరాలు ఇందిరమ్మ పాలన తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. నువ్వు నీ తాతలు అందరు ఎవరెవరు అడ్డం వస్తారో చూస్తాం. ఈ ఎన్నికల్లో మీరు చేసే కుట్రలన్నీ కూడా చెయ్యండి అని చెప్పి నేను ఈరోజు సవాలు విసురుతున్నా. ఎప్పుడైనా హరీశ్వరరావును చూడండి, నాగుపామును చూడండి ఎట్లుంటుందో, ఆయన నాలుకతో సహా ఎట్లుంటాడో ఒక్కసారి ఊహించుకోండి. కడుపు నిండా విషమే. ఎవడు మంచుకున్నా ఓరోడు, ఎవరు తెల్లబట్టలు వేసుకున్నా సహించరు. అందరూ దివాలా తీసి ఉండాలి, మొత్తం పిచ్చమెత్తుకొని బతకాలని కడుపు నిండా విషం పెట్టుకొని తిరుగుతున్నా. కాబట్టి ఈ పాములకు మీరు ఓటేస్తారంటే పాముకు పాలు పోసినట్టే.